సింపుల్ అండ్ ఈజీ ఎగ్ ఫ్రై. మనలో చాలా మంది ఇంట్లో 2 ఎగ్స్ ఉంటే చాలు ఈజీగా అవుతుందని ఆమ్లెటో, ఇంకాస్త టైం ఉంటే కోడిగుడ్డు పులుసో, రొటీన్గా చేసే ఫ్రైయో లేదా కూర వండేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడు ఒకేలా ఎందుకండి, ఒక్కసారి ఈ స్టైల్లో కోడిగుడ్డు ఫ్రై ట్రై చేసి చూడండి. అన్నం మొత్తం ఈ ఫ్రైతోనే తినేస్తారు. ముందుగా ఎగ్స్కి సరిపడా మసాలా ఇక్కడ రెడీ చేసుకోవాలి. మసాలా ఎక్కువ కావాలంటే ఇక్కడ వేసేవన్నీ ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేను తీసుకున్న 5 ఎగ్స్కి అయితే 1.5 స్పూన్ దాకా ఈ తినే పప్పులు, పచ్చిశనగపప్పు, ఒక 5-6 దాకా మీడియం సైజ్ ఎండు కొబ్బరి ముక్కలతో పాటు ఒక 6-7 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ దాకా ధనియా పొడి, రుచికి సరిపడా 1 స్పూన్ దాకా కారం. ఇక్కడ కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం దాకా వేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపుతో పాటు ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా సాల్ట్ తక్కువ అయితే తర్వాత చూసుకుందాం. వేసిన వీటన్నిటిని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా. చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా ఫైనల్గా చూడడానికి ఈ విధంగా కొంచెం రవ్వలాగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉంటేనే రైస్లో తినడానికి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. సరే, గ్రైండ్ చేసిన ఈ మసాలా పక్క నుంచి ఆ తర్వాత కడాయిలోకి ఒక 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఉడికించి కట్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ని కట్ చేసుకోకపోయినా అలాగే అయినా వేసుకోవచ్చు. ఎగ్స్ కట్ చేసుకోలేదు అంటే కత్తితో ఘాట్లు పెట్టి వేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్స్ని అడ్డంగా కానీ లేదా నిలువుగా కానీ మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. ఎగ్స్ తొందరగా ఉడికించుకోవాలంటే నేను ఎప్పుడు చెప్పేదే కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి ఎగ్స్ చక్కగా ఉడికిపోతాయి. ఇవాళ అయితే నేను ఒక 5 ఎగ్స్తో రెసిపీ చూపించబోతున్నా. తీసుకున్న ఎగ్స్కి పైన చిటికెడు సాల్ట్, చిటికెడు కారం, చిటికెడు పసుపుతో పాటు ఒక చిటికెడు దాకా మిరియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ కింది వైపు బాగా వేగేదాకా మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత రెండో వైపు తిప్పి ఆ తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు కూడా వేశాక కొంచెం జాగ్రత్తగా ఎక్కువ కదిపేసి కీమా చేయకుండా అటు ఇటు తిప్పుకుంటూ సాఫ్ట్గా ఉన్న ఈ గుడ్డు ముక్కలు కొంచెం గట్టిగా తయారయ్యేంత వరకు వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు వేయించగా చూడండి ఒకవైపు కొంచెం ఎర్రగా వేగితే, చూడ్డానికి ఈ మాత్రం వేగితే చాలు. ఎగ్స్ కదా వేడి మీద కొంచెం నురగలాగా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత ఆ నురగ అనేది ఏమాత్రము కనిపించదు. ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నట్టయితే ఆయిల్ పడకుండా ఈ గుడ్డు ముక్కలు మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ లేకుంటే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అంత వద్దనుకుంటే మీకు నచ్చినంత కొంచెం వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఫ్రైలో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి. వేసిన ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఇక్కడ నేను వేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అనేవి 5 ఎగ్స్కి. అదే ఎగ్స్ ఎన్ని తీసుకున్నారో దాన్ని బట్టి ఉల్లిపాయలు తక్కువ ఎక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫైనల్గా ఈ ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం ఎర్రగా వేగాయి అనుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకోవాలి. మసాలా వేసే ముందు ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. నేను గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం అయితే వేసేసుకున్నాను. ఈ మసాలా అనేది మిగిలినా కూడా నష్టం ఏం లేదు. నెక్స్ట్ ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఒకవేళ ఎగ్ ఫ్రైలో మసాలా అనేది ఎక్కువ కావాలి అనుకుంటే ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా కొంచెం ఎక్కువగా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. మసాలా వేసిన తర్వాత ఒకవేళ ఆయిల్ తక్కువగా వేసుకున్నట్టయితే ఈ స్టేజ్లో డ్రైగా అనిపిస్తుంది. కావాలంటే ఇక్కడ ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసిన మసాలాని లో ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు వేయించాక చూడండి ఈ మాత్రం బాగా వేగి ఆయిల్ పైకి తేలింది అనుకున్నాక ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఈ గుడ్డు ముక్కలు వేసుకోవాలి. వేసిన గుడ్డు ముక్కలు ఎక్కువ కలిపేసి విరిచేయకుండా కొంచెం అలా ఇలా కలుపుకుంటూ ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై రైస్లోకే కాదండి, చపాతీ, రోటీ, పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఉంటే కొంచెం కొత్తిమీర చల్లుకోవచ్చు. వెంటనే సర్వ్ చేసుకోకుండా మూత పెట్టి 1 నిమిషం అలాగే వదిలేసామంటే ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం ఈ గుడ్డు ముక్కలకి బాగా పడతాయి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. కూరలు, చట్నీలు, సాంబార్లు, రసాలు కూడా అక్కర్లేదు. ఈ ఫ్రైతోనే అన్నం మొత్తం తినేస్తారు. ట్రై చేసి చూడండి.